మూల మూలకో విగ్రహం ఉంటది. ఓ కాడ గాంధీ తాత బొమ్మ ఉంటే ఇంకో కాడ అంబేద్కర్ సార్ బొమ్మ ఉంటది. జగజీవన్ రావు బొమ్మ, అల్లూరి సీతారామరాజు బొమ్మ, ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ఇవాళ ఒడవదు. గాని ఇట్లా స్వాతంత్రం కొరకు పోరాటాలు చేసిన వాళ్ళ బొమ్మలు చాలా ఉంటాయి. ఇక ఇంతమంది రాజకీయం లీడర్ల బొమ్మలు కూడా పెట్టుకుంటారు. అట్లా పెట్టేటి కాడ లొల్లులు కూడా అవుతుంటాయి. ఇక గిట్లా రాష్ట్రంలో కొత్త సర్కారు వచ్చిన కాంచి పాత సర్కారులకు కొత్త సర్కారులకు ఓటి ఓతలకే ఓటి అన్నట్టు దినం యాదవ్ ఓటి కిరికిరి నడుస్తూనే ఉన్నది. మొన్నటికి మొన్న పట్నంలో ఉన్న సెక్రటేరియట్ ముంగట బొమ్మలు పెట్టేటి కాడ కిరికిరి గట్టినే నడిచింది. మరి పెద్ద సార్లను చూసి గిట్ట తయారైతుల్లో లేకుంటే రాష్ట్ర నాయకులే బొమ్మలు పెడుతున్నారు, మనం ఎందుకు పెట్టొద్దు అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు జిల్లాల పొంటి జీవిడిచిన నాయకుల బొమ్మలు పెట్టేటి కాడ కిరికిరి పెట్టుకుంటున్నారు లీడర్ అన్నలు. మా నాయకుని బొమ్మ పెట్టాలని ఒక పార్టీ వాళ్ళు, లేదు లేదు మా నాయకుని బొమ్మనే ముందుగాల పెట్టాలని ఇంకో పార్టీ వాళ్ళు. ఇట్టా సిద్దిపేట జిల్లాలో చిన్నగా నడుస్తలేదు బొమ్మల పంచాయతీ. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే దుబ్బాకలున్న బస్టాండ్ ముంగట మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి సార్ బొమ్మను నిలబెట్టాలని షెయి పార్టీ వాళ్ళు అన్ని తయారు చేసుకుంటున్నారట. ఇక ఈ ముచ్చటరిక కాగానే లేదు లేదు మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే సోలిపేట లింగారెడ్డి బొమ్మనే ముందుగాల పెట్టాలని వాళ్ళకంటే ముందుగానే కారు పార్టీ వాళ్ళు పోయి ముగ్గు పోసిర్రు, పసుపు కుంకుమ చల్లి కొబ్బరికాయలు కొట్టిర్రు. ఇంకేముంది ఒకటే కాడ ఇద్దరి బొమ్మలు పెట్టాలని రెండు పార్టీలు లడాయికి దిగేటాలకు ఇప్పుడు సిద్దిపేటలో రచ్చ రచ్చ అవుతుంది. మా లీడర్ అంటే మా లీడర్ అనుకుంటా ఒకరి మీదకి ఒకరు జవడానికి దిగిర్రు. గిట్లా మా నాయకుని బొమ్మ పెడతామంటే మా నాయకుని బొమ్మే ముందుగాల పెడతామని కారు పార్టీ వాళ్లకు షెయి పార్టీ వాళ్లకు నడుమ గట్టిగానే నడిచింది లొల్లి. ఇక పువ్వు పార్టీ వాళ్ళు నడుమిట్లా రాలేదు కాబట్టి సరిపోయింది. కానీ వాళ్ళు కూడా వస్తే ఇంకెట్టుండేదో ఏమో ఈ పంచాది. ఏదైతే గానీ తాతలు చూపెట్టిన తోవలనే తండ్రులు అన్నట్టు పెద్ద లీడర్లు చూపెట్టిన తోవలనే కార్యకర్తలు నడుస్తున్నారు పోండి అనుకుంటున్నారట ఇప్పుడు దుబ్బాక పబ్లిక్. అయితేనే ఉన్నది మరి చూస్తుంటే కథ.